టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి జనసేన టీడీపీ కూటమితో బీజేపీ పొత్తు సుతరాము ఇష్టం లేదు. కారణం చాలా సింపుల్. కేవలం జనసేనతో మాత్రమే పొత్తు ఉంటే పవన్ కళ్యాణ్ని అమాయకుణ్ణి చేసి వెన్నుపోటు పొడిచి చక్కగా 5 సంవత్సరాలు కూడా సీఎం పోస్టు తానే దొబ్బేయవచ్చు అనేది చంద్రబాబు నాయుడు గారి ప్లాన్. ఆన్ ద అదర్ హ్యాండ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ఏపీలో చంద్రబాబు నాయుడు డామినేట్ చేయడం ఎంత మాత్రం ఇష్టం లేదు. మోడీ గారికి ఇంకా గుర్తుంది, తనను, తన తల్లిని బాలకృష్ణ వంటి నాయకుల చేత చంద్రబాబు నాయుడు పచ్చిబూతులు తిట్టించిన వైనం. మరో ప్రక్క ప్రధానికి పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టం. పవన్ కళ్యాణ్ను ఏపీకి సీఎంగా చూడాలనేది మోడీ గారి ఆశయం. కానీ జనసేనానికి తగినంత బలం లేదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీతో జతకట్టేలా చేశారు పవన్ కళ్యాణ్ని మోడీ గారు. కానీ చంద్రబాబు నాయుడు సహజ సిద్ధంగా అబ్బిన నక్కజిత్తుల వల్ల పవన్ కళ్యాణ్కు 15 లేదా 20 సీట్లు మాత్రమే ఇద్దామని ఆలోచనలు చేశారు. అంతేకాక బీజేపీని జనసేన టీడీపీల కూటమికి దూరం పెడదామని శాయశక్తులా కృషి చేసి ఫెయిల్ అయ్యారు. చంద్రబాబు నాయుడి కుయుక్తులను పసిగట్టిన బీజేపీ హైకమాండ్ జనసేనాని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తలచింది. అందుకే కొన్ని పెద్ద తలకాయల్ని జనసేనకు పంపిస్తున్నారు. అందులో భాగంగానే ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరబోతున్నారు. ఒక్కసారి ఆలోచించండి, చంద్రబాబు నాయుడిని ఆగర్భశత్రువుగా భావించే ముద్రగడ పద్మనాభం టీడీపీతో కలిసి ఉన్న జనసేన కూటమిలోకి ఎందుకు ప్రవేశిస్తారు? ఎందుకంటే కాబోయే సీఎం పవన్ కళ్యాణే అనే విషయం ఆయనకు విశ్వసనీయంగా తెలిసింది కాబట్టి. అంతేకాదు, అంబటి రాయుడు ఇటీవల పవన్ కళ్యాణ్ని కలిసిన, రఘురామకృష్ణరాజు జనసేనలోకి చేరే ఆలోచనలు చేస్తున్నా, గేదెల శ్రీనిబాబు అనే మల్టీ మిలియనీర్ వైజాగ్ ఎంపీ స్థానం కోసం జనసేనలోకి ప్రవేశిస్తున్నా, వీటన్నింటి వెనుక పవన్ కళ్యాణ్ని సీఎం చేస్తూ జనసేనను అధికారంలోకి తీసుకువచ్చే అద్భుతమైన వ్యూహాన్ని బీజేపీ హైకమాండ్ పన్నిందని తెలుస్తోంది.